హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు సాలార్జున మ్యూజియం గురించి మనం ఇంకా లెసన్ చెప్పుకుందాం. ఆ రోజు గడియారం గురించి చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక లెసన్ చెప్పుకుందాం మనం. సాలార్జంగ్ మ్యూజియం 3వ పాఠం తెలుగు. శిల్పం ప్రత్యేకత ఏందంటే, ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు, ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్టు ఉన్నది. ఇంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్కలేదు, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్టుగా ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన బీజీ బెంజోని, ఇటాలీ దేశస్థుడు. ఆ అరలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇదిగోండి శిల్పం. ఈ శిల్పం గురించి చూపిస్తున్నాను నేను. చెక్కబడి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పక్క అరలోకి పోయినాం. దాంట్లో ఎన్ని ఏనుగులు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తూ ఉంటే కళ్ళు గిర్రున తిరుగుతున్నట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు, చెక్కలు, ఏనుగులు. కూర్చో లెసన్ నేను. చెక్కలు, పెద్ద ఏనుగులు, దంతం మీద పడవ, ఇల్లు ఉన్నట్టు, అది సంద్రంలో పోతున్నట్టు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు, ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు. ఇట్లు వాస్తు బొమ్మలు ఇండ్లలోనే 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజు లూయిస్ మన మైసూర్ మహారాజు అయిన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. కుర్చీలు బల్లలను ఏనుగు దంతములతో చేసిన తొడుగుపూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి సారు మమ్మల్ని పై అంతస్తుకు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం 18 అరలు ఉన్నాయి. ముందుగా ఒక అరలకు పోయినాం. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ అల్లరి చేయకు, సైలెన్స్ కూర్చో. నడుమిట్ల నిలువెత్తు చెక్క శిల్పాలు. దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనుక నుండి భాగంలో అద్దంలో చూస్తే ఆడ మనిషి బొమ్మ కనబడుతున్నాయి. ఎంత అద్భుతం కదా, అద్భుతం కదా. ముందు నుండి చూస్తేనే మగ మనిషి బొమ్మ, వెనక నుండి చూస్తేనేమో ఆడ మనిషి బొమ్మలాగా. అలా ఉంటే చాలా అందంగా ఉంది శిల్పం. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిస్, ముందు మార్గరిటా, వెనుక ఆ ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. అయితే ఆ శిల్పంలో ఫ్రాన్స్ బొమ్మను వెనుక కట్టబడుతున్న ఎంత అద్భుతంగా ఉంది. కొంచెంసేపు కూర్చో. నేను నీకోసమే చూస్తున్నాను. కూర్చో, అక్కడ కూర్చో. 10 నిమిషాలు, ఇక 5 మినిట్స్ అయితే బంద్ చేస్తాను. ఫ్రాన్స్ దేశస్థుడు తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మగ మనుషుల పేర్లు ఫ్రాన్సాలిసిస్, ముందు మార్గరిటా, వెనుక ఇద్దరు. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అరలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకరకాల అనేక గుర్రాలు, అన్ని చేతి కర్రలు, ఒక అరలో అన్ని యుద్ధాలకు కత్తులు, డాలులు, బల్లెలు, విల్లములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే
హత్తు దుస్తులు కవచాలు గొలుసులు అంగీలతో పాటు జహాంగీర్ ఉపయోగించిన చురకత్తి, నుద్దుహాన్, పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అరలో మొఘల రాజులు నిజాం రాజులు వాడిన వెండి జోళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు భాగంలోని రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాను అగ్గిపెట్టే సైజులో కూడా ఉన్నది. చూసావు ఎంత అద్భుతం! ఒక ఖురాన్ అగ్గిపెట్టే సైజులో ఉందంట. ఇవన్నీ రేపు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, నేర్చుకొని రండి. ఓకే చెప్పు. ఓకే టీచర్. ఓకే, థ్యాంక్ యూ. నేను నీకోసమే చూసిన.